తెలంగాణ అనగానే మనకు కనిపించేది స్వచ్ఛత, మంచితనము. మీరు గమనించండి, ఎవ్వరింటికి పోయినా అర్ధరాత్రి 12ంటికి పోయినా ఛాయ్ తాగించకుండా, బిర్యానీ తినిపించకుండా, కూసబెట్టి మాట్లాడకుండా పంపించే సంస్కారం ఒక్క తెలంగాణలో ఉంది. ఆడపిల్లలు ఎవరు కనిపించినా అన్నా అని మాట్లాడే సంస్కారం ఒక్క తెలంగాణలోనే ఉంది. ఏ ఆడపిల్ల కనిపించినా గౌరవంగా పక్కకు జరిగి గౌరవించే సంస్కారం తెలంగాణలో ఉంది. ఎన్ని పైసలున్నా తల వంచి అన్నా అని అవతల వాడిని మాట్లాడే సంస్కారం మన తెలంగాణలో ఉంది. ఇక్కడ బలుపు లేదు, బలం ఉంది. బలుపు లేదు, ఇక్కడ బలం ఉంది. ఇక్కడ మంది మార్గదులు ఉండరు, బలగం ఉంటుంది. ఇక్కడ మనసు స్వచ్ఛము, మనుషులు స్వచ్ఛము, నీరు స్వచ్ఛము, గాలి స్వచ్ఛము. అటువంటి తెలంగాణ తెచ్చిన మన బీఆర్ఎస్ పార్టీకి, అటువంటి తెలంగాణని స్వచ్ఛమైన తెలంగాణగా మార్చిన మీ అందరికీ, కార్యకర్తలందరికీ తెలంగాణలో పుట్టి పెరిగిన వాడుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఓయ్ చప్పట్లు కూడా కొడతలేరు. హలో, ఒక పిల్లాడికి 14 ఏళ్ల వయసు వచ్చింది, 9th క్లాస్కి వచ్చాడు. అప్పటిదాకా ఏంటంటే సమ్మర్ హాలిడేస్ వస్తే రైల్లో తీసుకుపోయి వరంగల్ అవతలున్న ఇంట్లో అమ్మా నాన్న దింపి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మళ్ళీ వెనక్కి వచ్చేవాడు. ఇప్పుడు వీడు పెద్దగాయాడు కాబట్టి నేను ఒక్కడనే పోతా, నాకెవరొద్దు, మీరేమొద్దు, నన్ను ట్రైన్ ఎక్కించండి చాలు, నేను పోతా అని మొదలుపెట్టాడు. చేసేది లేక అమ్మా నాన్న ఇద్దరు రైట్ టికెట్ కొని రైల్లో ఎక్కించి, రైలు ఇంకా 2 నిమిషాల్లో బయలుదేరుతుంది అన్నప్పుడు వీళ్ళ నాన్న ఏం చేసిండంటే ఒక ఉత్తరము, ఒక కాగితము ఆ పిల్లగాడి జేబులో పెట్టిండు. వాడు అడిగిండు, ఏది నాన్న ఇది అని అడిగిండు. ఏం లేదురా, నీకు భయం అనిపిస్తే, నీకు బుగ్గులు అనిపిస్తే, నీకు బాధ అనిపిస్తే, నీకు కష్టం అనిపిస్తే అది చదువు, లేకుంటే చదవాల్సిన పని లేదన్నాడు. ఏం నాన్న, నాకేం భయం, నాకేం కాదు అని చెప్పి వాడు అన్నాడు. ట్రైను కదిలింది, ఒక స్టేషన్ దాటిపోయింది, వీడికేం భయం రాలే. 2వ స్టేషన్ వచ్చింది, ఒక 100 మంది 150 మంది మన భువనగిరి లాంటి స్టేషన్లో రైలు ఎక్కేశారు. వీడిని ఇక్కడ జరగరా, ఆడ పో కూసో, అక్కడ పో, ఇక్కడ పో అని వాడిని పంపిస్తాం మొదలుపెట్టారు. ఈ పిల్లాడికి భయం వేసింది, కళ్ళమ్మడ నీళ్లు తిరుగుతో ఒక్కడే పోయి భోగిలో ఉన్న చివరకున్న ఒక సీటు మీద కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు గుర్తుకొచ్చింది, అరే మా నాయన నాకేదో లెటర్ ఇచ్చిండు, ఆ లెటర్లో ఏముందో చూద్దాం అని చెప్పి చూసి తీసి చదివితే అందులో ఏముందంటే, అరే బుగులు పడకు, అరే కంగారు పడకు, నేను పక్క కంపార్ట్మెంట్లోనే ఉన్నా, నువ్వు మంచిగా నడువు బిడ్డ అన్నాడు. వీడు చాలా ఆనందంగా ఏం చేసిండు, నాన్నున్నాళ్లే అని ఒక ధీమాతో, ఒక భరోసాతో, ఒక ఏమంటారు, ఒక స్ట్రాంగ్ విల్ పవర్ తోటి వాడు వెళ్ళాల్సిన ఊరికి వెళ్ళిపోయాడు. వరంగల్లో వీడు స్టేషన్ దిగంగానే తండ్రి కనిపించలే, మేనమామ వచ్చిండు, రారా బిడ్డ ఇంటికి పోదామన్నాడు. నాన్నేడి అన్నాడు. నాన్న రాలేదురా, నీకు ధైర్యం ఉంటుందని పక్క కంపార్ట్మెంట్లో ఉన్నా అని చెప్పిండు అంతే అన్నాడు. ఒక తండ్రి నా వెనకాల ఉన్నాలనే ధైర్యం ఉన్నప్పుడు పిల్లగాడు ఎట్లా ఉంటాడో, ఒక పార్టీ నా తోడుంది, నా వెనకాలుంది అనే ధైర్యం మీకుంటే మీరు జీవితంలో ఎన్ని మైళ్ళైనా ముందుకెళ్ళగలరు. కష్టాలు రాని, సుఖాలు రాని, పదవులు ఉండని, పదవులు లేకపోని, నీ వెంట నువ్వు నమ్మిన నీ పార్టీ ఉంది. ఇది నమ్మిన వాడు గట్టిగా చప్పట్లు కొట్టాడు. పదవి ఒక రోజు ఉండొచ్చు, ఒక రోజు లేకపోవచ్చు. 51 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు పవర్లోకి రావచ్చు, 49 ఓట్లు వచ్చిన వాడు అపోజిషన్లో కూర్చోవచ్చు. దానివల్ల తేడా రాదు. మన గుండె నిండా సేవాభావం ఉన్న ప్రతివాడు కార్యకర్తే. మీరు లేకపోతే కాలేరు వెంకటేష్ అన్న గెలవలేడు, కాలేరు వెంకటేష్ అన్న గెలవకపోతే బీఆర్ఎస్ పదవిలోకి రాలేదు. అంటే ఒక అక్షరము మామూలుగా ఉంటే అక్షరంలానే ఉంటుంది, అదే అక్షరము ఇంకో అక్షరంతో కలిస్తే అది పదం అవుతుంది.
ఒక పదము 4 పదాలతో కలిస్తే అది వాక్యం అవుతుంది. ఒక వాక్యము 10 వాక్యాలతో కలిస్తే అది పుస్తకం అవుతుంది. బీఆర్ఎస్ అనే పుస్తకంలో అక్షరం నువ్వు, బీఆర్ఎస్ అనే సైన్యంలో సైనికుడు నువ్వు, బీఆర్ఎస్ అనే కావ్యంలో స్వరం నువ్వు, బీఆర్ఎస్ కి గొంతు నువ్వు, బీఆర్ఎస్ కి గుండె నువ్వు. వేదికపైకి రండి పద్మ గారు, వేదికపైకి. మీరు లేకపోతే పార్టీలు లేవు, మీరు లేకపోతే బలం లేదు, బలగం లేదు. ఎందుకు చెప్తున్నానంటే కార్యకర్తలే ఇంపార్టెంట్. ఒక బ్యాంకు పోతే బ్యాంకు ఎండి ఎవరో మీకు తెలియదు, బ్యాంక్ మేనేజర్ మీరు కలవరు. అక్కడ ముందు సీట్లో కూర్చున్న వ్యక్తితో వాడు మంచిగుంటే బ్యాంకు మంచిదంటాం, వాడు మంచిగా లేకపోతే బ్యాంకు మంచిగా లేదంటాం. అలాగే ఓటర్ని కలిసే మొదటి వ్యక్తి పార్టీ వ్యక్తి మీరే. మీరు మంచిగుంటే పార్టీ మంచిగుంటుంది. ఫ్రంట్ ఎండ్ చేసే షోకేస్ ఆఫ్ ద పార్టీ కార్యకర్తలు. మరి మీ అందరికీ తెలుసో లేదో, బ్యాంబూ ట్రీ వెదురు చెట్లు మనకి మొలుస్తాయి. మనం వెదురు చెట్టు నాటితే ఒక 5 ఏళ్లకి ఇంత పొడుగు వస్తుంది. ఇండియాలో 10 ఏళ్లకి అంత పొడుగు అవుతుంది. చైనీస్ బ్యాంబూ ట్రీ మీరు గూగుల్ చేయండి, ఇంటర్నెట్కి వెళ్ళండి, దీని గురించి తెలుస్తుంది. చైనీస్ బ్యాంబూ ట్రీ అని ఒక చెట్టు ఉంటుంది. అది 5 ఏళ్ల పాటు ఇంతనే ఉంటుంది. ఎన్ని నీళ్లు పోయండి, ఏం చేయండి, ఇంతే మొక్కు ఉంటుంది. కానీ దాని తర్వాత ఒక్కసారిగా పెరిగి 90 అడుగుల వరకు ఎత్తుకెదుగుతుంది. అది అప్పటిదాకా ఏం చేస్తుంది, భూమి లోపల సారాన్ని తీసుకుని కింద ఉన్న వేళ్ళని అది బలం చేసుకుంటుంది. మీరు కూడా ఒకే పార్టీని నమ్మి, ఒకే సిద్ధాంతాన్ని నమ్మి, ఒకే నాయకుడిని నమ్మితే చైనీస్ బ్యాంబూ ట్రీలా ఒక్కరోజు మీరంతా ఎత్తుకెదుగుతారు. నిచ్చెన పట్టుకుని మిమ్మల్ని పైకెప్పించిన పార్టీని మర్చిపోవద్దు. మీ అందరికీ తెలుసో లేదో, మీ అందరికీ ఇష్టమైన యాంకర్ సుమ ఫస్ట్ టైము నేనే పరిచయం చేశా టెలివిజన్ ఇండస్ట్రీకి. ఆమె గొప్పతనం ఏంటంటే ఈరోజు కూడా ఏ పత్రికా విలేకరు అడిగినా, ఏ ప్రాంతంలో ఎక్కడ అవకాశం వచ్చినా నన్ను పరిచయం చేసింది ప్రదీప్ గారు అని చెప్పుకుంటుంది. మూలాలు మరవని వాడు గొప్పవాళ్ళు అవుతారు. మన మూలం బీఆర్ఎస్, మన జెండా బీఆర్ఎస్, మన అజెండా మీది బీఆర్ఎస్. మీరు జీవితంలో బీఆర్ఎస్ని వదలకూడదు, పట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఒక కార్యకర్తగా మీరు ఎంత గట్టిగా ఉంటే పైన అంత గట్టిగా ఉంటుంది. కాలేరు వెంకటేష్ గారు పైకెళ్ళి ఉట్టిని కొట్టాలంటే, పైన ఉట్టిని కొట్టాలంటే గోకులాష్టమికి జన్మాష్టమికి మనం పైకెళ్ళి ఉట్టిని కొడతాం కదా. ఎమ్మెల్యే అనే ఉట్టిని కాలేరు వెంకటేష్ గారు కొట్టాలంటే కింద ఉన్న కార్యకర్తలు మన భుజం మీద ఎక్కించుకుంటే ఆయన పైకెళ్ళి ఉట్టి కొడతాడు. ఉట్టి కొట్టినవాడి గొప్ప కాదు. వరల్డ్ కప్ వెళ్ళి క్యాప్టెన్ వెళ్ళి తీసుకుంటాడు. క్యాప్టెన్ ఒక్కడి గొప్ప కాదు. క్యాప్టెన్ తీసుకున్న తర్వాత వచ్చి టీంతో పాటు ఛాంపియన్స్ అని బోర్డు పెట్టుకుంటాడు. గెలిచిన తర్వాత మీ అందరితో కేటీఆర్ గారు అలాగే కాలేరు వెంకటేష్ గారు ఫోటో తీయించుకునేది. అది కదా కిక్కు, అది కదా మజా, అది కదా విక్టరీ, అది కదా ధమాకా. ఆ విక్టరీ రావాలంటే మనకి ఒకటే లక్ష్యం. 105 అన్నదమ్ములు ఉన్నారు, కౌరవులు పాండవులు. గురువు ద్రోణాచార్యుడు విలువిద్య నేర్చుకోవడానికి రమ్మన్నాడు. అందరూ వచ్చారు. చెట్టును చూడమన్నాడు, అందరూ చూశారు. చెట్టు కొమ్మను చూడమన్నారు, కొందరే చూశారు. గుబురాకులు చూడమన్నారు, ఇంకొందరే చూశారు. గుబురాకుల్లో చిలకను చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. చిలక కన్నును చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. ఆ చిలక కన్నుకి గురి చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. గురి కొట్టమన్నాడు, అర్జునుడు కొట్టాడు, చిలక కింద పడింది. అరే మామ 100 మంది కొడితే చిలకుంటదారా అల్లా నమ్మిండు. ఎవడైతే నమ్ముతాడో, ఎవడైతే ఫోకస్ చేస్తాడో వాడే కార్యకర్త, వాడే నాయకుడు. ఒక సైనికుడు ఉంటాడు యుద్ధం దగ్గర, పార్టీ దేశం వాళ్ళకి శిక్షణ ఇస్తుంది.
వాడు అక్కడ కదలకుండా నుంచో అంటే ఆ బయట 72 గంటలు కదలకుండా నుంచుంటాడు. శత్రువు వస్తే చంపుతాడు లేదా చేస్తాడు, కానీ కదలకుండా ఉంటాడు. నువ్వు కూడా నీ బూతికి సైనికుడివి, కదలకుండా నుంచో. పడుకున్నా లేచినా ఆలోచించినా ఏం చేసినా మనకి మన లక్ష్యం ఒకటే కనిపించాలి. సైనికుడు కూడా ఒక్కొక్క అడుగేసి అవతల పక్కన రాజును చంపగలిగే శక్తి ఉన్నవాడు సైనికుడు, బంటు. అటువంటి సైనికులు మీరు. వల్లే గెలుస్తుంది. నేను ఒక్కడనే ఈ పని చేయగలను, నాతోనే బీఆర్ఎస్ పార్టీ ఉంది, నాతోనే కాలేరు వెంకటేష్ అన్నున్నాడు అని మీరు విశ్వసిస్తే అప్పుడు ఈ పార్టీ గెలుస్తుంది. మీ విశ్వాసం మాకు బలం. వేదిక మీద ఉన్న వాళ్ళు వేదిక మీదే ఉంటారు. వాళ్ళు ముందు స్ట్రాటజీ చేయాలి, వాళ్ళ ముందు ఆలోచన చేయాలి, వాళ్ళు ప్రణాళిక చేయాలి. ప్రతి వస్తువు కూడా, ప్రతి ఇల్లు కూడా, ప్రతి బిల్డింగ్ కూడా 2 సార్లు కడతారు. చార్మినార్ 2 సార్లు కట్టారు, కేసీఆర్ గారు సెక్రటేరియట్ కూడా 2 సార్లు కట్టారు. ఎప్పుడు ఒకసారి కాగితం మీద కడతారు, రెండోసారి భూమి మీద కడతారు. మీరు కూడా ఫస్ట్ ఎలా అని ఆలోచన చేస్తే ఎలాగైనా అనే సొల్యూషన్ మీకు వస్తుంది. మీరు ఆలోచనే లేకుండా పోనీకి మనము గొర్రెలం కాదు, బా అంటే పోనీకి మనం బర్రెలం కాదు, గొర్రెలం కాదు. మనకంటూ సిద్ధాంతం ఉంది. తెలంగాణ తెచ్చిన పార్టీ మీది, తెలంగాణ నిలబెట్టిన పార్టీ మీది. హైదరాబాద్లో సామాన్యుడు ప్రతి ఒక్కడు ఆనందంగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరు గమనించండి, కరెంటు కష్టాలు లేవు, ఏ కష్టాలు లేవు, మొత్తం అంతా బాగా చేసింది. మరి మళ్ళీ మనం పవర్లోకి రావాలి. నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు, అన్ని పార్టీలు నా పార్టీలు, కానీ నేను బీఆర్ఎస్ పార్టీతో హ్యాపీగా ఉన్నాను. నేను స్పీకర్ని మాత్రమే, నేను సామాన్యమైన సిటిజన్ని మాత్రమే. ప్రతి ఎలక్షన్లో ఓటు హక్కు ఉన్న, ఓటేసే అత్యంత సామాన్యమైన వ్యక్తిని. కానీ తెలంగాణ రాదు, కుదరదు. ప్రపంచంలో ఎవ్వరూ కూడా తెలంగాణ వస్తుందని నమ్మలా. ఒక్క వ్యక్తే నమ్మాడు, ఆయన పేరు కేసీఆర్. ఎన్ని అవమానాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని చీత్కారాలైనా, ఏమైనా సరే నమ్మి ఇది అవుతుంది అని నమ్మాడు. కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చారు. మళ్ళీ మనం కేసీఆర్ గారిని గద్దె మీద తేవాలంటే మీరు కూడా ఇది అవుతుంది అని నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పళ్ళు కొట్టండి. ఇది అవుతుంది అని నమ్మాలి. మీకున్న బలం మీకు తెలియదు, మీకున్న బలం మీకు తెలియదు. మీలా నేనుండను, నాలా వారుండరు, ఆయనలా ఈయనుండరు. మీరే, మీకు బలం ఉంది. మీరు నా ఒక్కడితో ఏమవుతుందని కాదు, ఒక్కొక్క అడుగు కలిస్తేనే లక్ష్యం పూర్తవుతుంది. మీరందరూ కూడా ఈ బీఆర్ఎస్ అనే పార్టీకి మంచి కార్యకర్తలు అవ్వాలి. వ్యక్తిగతంగా మీరు ఎదిగితే సమిష్టిగా పార్టీ ఎదుగుతుంది. నేను బాగుండాలి, బాగా ఆలోచించాలి, మంచిగా పనిచేయాలి, అంకిత భావంతో ఉండాలి అని మీరు అనుకుంటే పార్టీ ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.